అడ్వాన్స్ బుకింగ్ విధానాన్ని 3 నెలల నుండి 1 నెలకు తగ్గించాలని భక్తులు కోరుతున్నారని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగల్ తెలిపారు. తిరుపతిలోని స్థానిక అన్నమయ్య భవన్లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన బ్రహ్మోత్సవాలు శ్రీవారి అనుగ్రహంతో విజయవంతమైందని తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన అధికారులు, సిబ్బంది, సేవకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఏర్పాటు చేసిన సౌకర్యాలపై భక్తులు 100% సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. ఆన్లైన్ లక్కీ డిప్లో బల్క్ టికెట్స్ అలాగే అవకతవకలు జరుగుతున్నాయన్న భక్తుల ఆందోళనను గుర్తించామన్నారు. అవసరమైతే ఫోరెన్సిక్స్ ఇన్వెస్టిగేషన్ చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. భక్తుల సూచనలను బోర్డు దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని భరోసానిచ్చారు. టీటీడీ అందించినటువంటి అన్నప్రసాదాలు కానీ, పారిశుద్ధ్య సేవలు కానీ, విద్యుత్ అలంకరణలు, పుష్పాలంకరణలు, రవాణా సదుపాయాలు, శ్రీవారి సేవకులు ఇచ్చినటువంటి సేవలు, భద్రత తదితర సేవలను టీటీడీ చాలా చక్కగా అందించిందనేది తెలియజేశారు, ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికార యంత్రాంగం అందరికీ, అదేవిధంగా శ్రీవారి సేవకులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా బ్రహ్మోత్సవంలో 4 మాడా వీధుల్లో ప్రత్యేకంగా గరుడ సేవ నాడు చాలామంది భక్తులు ఉదయం కొంచెం ఎండ తీవ్రత ఉన్న, మధ్యాహ్నము ఒక 3-4 దఫాలు కొద్దిగా వర్షం రావడము, దాని మూలన ఏంటంటే మిగతా అన్ని బ్రహ్మాండంగా ఉన్నా ఏమాత్రం మాడా స్ట్రీట్స్లో షెడ్ వేసేటువంటి అవకాశం ఉంటే పరిశీలించాల్సిందిగా సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. అయితే ఇంజనీరింగ్ అధికారులకి ఆదేశాలు ఇచ్చాం. సెప్టెంబర్, అక్టోబర్లో ఎప్పుడైతే మన బ్రహ్మోత్సవాలు ఉంటాయో అప్పుడు ఉన్నటువంటి వెదర్ పరిస్థితి ప్రకారం టెక్నికల్గా ఎటువంటి షెడ్స్ వేసేటువంటి అవకాశం ఉందా లేదా ఇవన్నీ పరిశీలించుకోమన్నాం. సో దాట్ దాన్ని బట్టి నెక్స్ట్ బ్రహ్మోత్సవం కల్లా అధికార యంత్రాంగం ఇంకా మెరుగైన సేవలు అందించడానికి సిద్ధంగా ఉండాలి. భక్తులు అందరూ కూడా టీటీడీ అందించినటువంటి